ఏఐ పుట్టుకొచ్చింది. మరి ఇప్పటివరకి వాళ్ళొక జానర్‌లో ఇప్పుడు మనం బ్యాచిలర్ డిగ్రీ తీసుకున్నా, ఒక జానర్‌లో సీరియస్‌గా ఇంటర్ నుంచి కూడా ఒక పాత్‌లో వస్తున్న వాళ్ళు ఎట్ ఎ టైమ్ ఏఐ అవకాశాల్ని అందిపుచ్చుకొని, నిజంగా ఆ లెవెల్‌లో సక్సెస్ అయ్యి, అక్కడ ఉండగలిగే పొజిషన్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఓకే. ఉన్నాయి. ఏఐ ఈజ్ ఫ్యూచర్. నేను ఒక 30 ఇయర్స్ బ్యాక్ కంప్యూటర్ ఇంట్రొడ్యూస్ అయినప్పుడు ఇక్కడ ఇండియన్స్ వాళ్ళకి కంప్యూటర్ అంటే మన జాబ్‌లని లాక్కుంటది. కంప్యూటర్ వచ్చిందంటే జాబ్‌లు అయిపోతాయి అనేది. కానీ అదే టెక్నాలజీ, అదే వై2కే ఇవాళ కొన్ని వేల లక్షల మందికి ఉపాధి క్రియేట్ చేస్తుంది. భోజనం పెడుతుంది. ఇవాళ ఇంతమందికి టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్ అయింది. సో, గ్లోబల్ ఎప్పుడు కూడా వి హావ్ టు ఇన్వైట్ న్యూ అడ్వాన్స్‌మెంట్స్. ఏఐ ఈజ్ ఎన్ అనదర్ అడ్వాన్స్‌మెంట్. అట్లా ట్రీట్ చేయాలి గానీ ఇట్స్ నాట్ ఎన్ ఇంపాక్ట్ టు అవర్ గ్రోత్ అనుకోవద్దు. సో, అందులోకెళ్ళి గ్లోబల్ ఔట్‌రీచ్ పెరిగింది. ఇవాళ వరల్డ్‌ని మనం గూగుల్ రాకంటే ముందు వరల్డ్ అసలు ఎక్కడెక్కడ ఉందో తెలియదు. నేను ఒక 30 కంట్రీలకెళ్ళొచ్చాను. ఇవాళ గూగుల్‌లో కూర్చొని నీ కంట్రీకెళ్ళేటప్పుడు హోంవర్క్ చేయగలుగుతున్నాం. ఫేస్‌బుక్‌లో ఎళ్ళగలుగుతున్నాం. గూగుల్ సెర్చ్ చేయగలుగుతున్నాం. అంటే బికాస్ ఆఫ్ ద వెబ్. రేపు ఏఐతోని ఇంకా షార్టెన్ అప్ అయితది మా టైం. కాకపోతే ఇప్పుడు షార్టెన్ అప్ ఎట్లా చెప్తానంటే నేను అమెరికా ఎళ్ళేటప్పుడు 4 ఫ్లైట్స్ ఎక్కి ఎళ్ళేవాడిని. టుడే 2 ఫ్లైట్స్. రేపు 1 ఫ్లైటే వస్తది. అంటే దేర్ విల్ బి ఎ నాన్ స్టాప్ ఫ్లైట్ ఫ్రమ్ హైదరాబాద్ టు ఇవాళ ఇండియా అయిపోయింది. తర్వాత అమెరికాకెళ్ళాం. అమెరికా అయిపోతే రేపు మూన్‌కెళ్తారు. తర్వాత మార్స్‌కెళ్తారు. అంటే ఆపర్చునిటీ పెరుక్కుంటూ ఎళ్తుంది విత్ ద ఏఐ. రేపు పాపులేషన్‌కి వేరియస్ ఇంకా గ్లోబ్‌లో గూడా చాలా అన్‌టచ్డ్ కంట్రీస్ ఉన్నాయి. పాపులేషన్ వైస్, ఎంప్లాయ్‌మెంట్ వైస్. ఐ ట్రావెల్డ్ 14 కరేబియన్ ఐలాండ్ కంట్రీస్. బ్యూటిఫుల్ కంట్రీస్, ట్రాపికల్ వెదర్ వైస్. వరల్డ్‌లో ఉన్న అన్ని కంట్రీస్ అక్కడొచ్చి ఉంటాయి. సమ్ సర్టెన్ వెకేషన్ కోసం. క్రూజ్ షిప్స్ ఉంటాయి. ట్రావెల్ చేస్తారు. బ్యూటిఫుల్ ఓషన్ ఫ్రంట్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. సో, అంత కంటెంట్ అక్కడుంది. సార్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అసోసియేషన్ ఫౌండర్. ఫౌండర్ మీరు. మీకు ఎంతో అనుభవం ఉంటుంది. ఒక టాప్ 3 యూనివర్సిటీస్ మన తెలుగు విద్యార్థులకి అంటే యూఎస్‌లో ఏంటి సార్? 100% పనులంతా చేసేది హార్వర్డ్, ఓకే. యేల్, ఓకే. స్టాన్ఫోర్డ్. ఓకే. దాని తర్వాత ఐవీ లీగ్స్ అని ఉంటాయి. హ్మ్. తర్వాత కొలంబియాకెళ్తారు. తర్వాత యూపెన్‌కెళ్తారు. అంటే దేర్ ఆర్ అదర్ యూనివర్సిటీస్ ఆల్సో స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఓకే. తర్వాత ప్రతి దాంట్లో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి. హ్మ్. నానా ఐవీ లీగ్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి. హ్మ్. కాకపోతే మనోళ్ళంతా ఎక్కువ దేర్ టాలెంట్‌ని బట్టి యూజువల్‌గా అవన్నీ సెర్చ్ బేస్డే. మీకు ఓకే. ఇఫ్ యూ హావ్ గ్రేటర్ టాలెంట్ యూ విల్ గో టు హార్వర్డ్, అంతేనా? యేల్‌కెళ్తారు. ఓకే. అందులో కూడా మళ్ళీ ఏంటంటే విచ్ ట్రాక్ యూ ఆర్ చూజింగ్. ఇప్పుడు యూ ఆర్ చూజింగ్ మెకానికల్ హ్మ్. అనుకోండి, టెక్నాలజీ అనుకోండి, సిలికాన్ వ్యాలీకెళ్తారు. ఓకే. లా అనుకోండి, ఓకే. యేల్‌కెళ్తారు. యేల్ ఓకే. టాప్ ఉంటుంది. తర్వాత హార్వర్డ్‌కెళ్తారు. ఓకే. బిజినెస్ అనుకోండి, వార్టన్ యూనివర్సిటీకెళ్తారు విచ్ ఈస్ యూపెన్. ఓకే. అట్లా వేరియస్ ఇప్పుడు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఓకే. ఫర్ ఎకనామిక్స్. ఎకనామిక్స్. అంటే నేనన్నది మీరు మీ మన పిల్లలు సబ్జెక్ట్‌ని బట్టి, మన ఆర్కిటెక్చర్ కెరీర్‌ని అనుకోండి. ఎంచుకునే విధానాన్ని కరెక్ట్. బట్టి. యెస్. సార్ ఇప్పుడు వెళ్ళే స్టూడెంట్స్ ఎవరైనా ఇక్కడ లక్షల్లో అప్పులు తీసుకుంటారు. అక్కడ పార్ట్ టైమ్ జాబ్‌తోని తీర్చేద్దామనే ఊహతోనే ఆ ఆలోచనతోనే వెళ్తూ ఉంటారు. సో, నిజంగా అంత ఈజీనా సార్? ఇప్పుడున్న పరిస్థితుల్లో లక్షల్లో తీర్చుకున్న అప్పు జస్ట్ పార్ట్ టైమ్ జాబ్‌తో అక్కడ చదువుకుంటూ తీర్చటం అనేది ఈజీ టాస్కేనా ఇప్పుడున్న పరిస్థితుల్లో? అది టోటల్ తప్పు ఆలోచన విధానం. హ్మ్. పేరెంట్స్‌గా ఫస్ట్ పిల్లల్ని అమెరికాకి పంపించాలంటే 2 ఏళ్ళు చదువుకునే చదువు, 2 ఏళ్ళకయ్యే ఖర్చు భరిస్తేనే పంపండి. హ్మ్. అక్కడెళ్ళి ఒక సెమిస్టర్‌కి మేము డబ్బిస్తాము. హ్మ్. 3 సెమిస్టర్‌ల డబ్బును వాళ్ళు అక్కడే $10, $15, $20కెళ్ళి పని చేస్తామనుకుంటే ఆ ఆలోచన పెట్టుకుంటే మీరు మీ పిల్లల్ని అబ్బాయి గాని, అమ్మాయిని గాని ట్రబుల్‌లో ఏస్తున్నారు. ఓకే. కెరీర్‌లో పెట్టట్లేదు. హ్మ్. ట్రబుల్ సైడ్‌కి పంపిస్తున్నారు. అంటే యూ ఆర్ సెండింగ్ టు ఇష్యూ‌కి పంపిస్తున్నారు. నాట్ ఫర్ సెటిల్‌మెంట్. సో, ఓకే. అట్లా చాలామంది ఇంపాక్ట్ అయ్యి ఇవాళ ఇండియాలో ఉన్నవాళ్ళు గూడా అమెరికా డిపోర్ట్ చేసి వచ్చిన వాళ్ళు నాకు టచ్‌లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. మేము నేమ్ షేర్ చేయం గాని బట్ వి హావ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడున్నారు. ఓకే. అక్కడ ఇంపాక్ట్ అయ్యి వచ్చినోళ్ళు. ఓకే. వీళ్ళు చేస్తున్న ఇది అనాలోచితమైన చర్య. ఏంటి హ్మ్. అంటే ఎళ్లి నేను చదువుకోవడానికెళ్ళి పక్కన పెట్టి చదువుని పక్కకు పెట్టి హ్మ్. స్టోర్‌లలో, గ్యాస్ స్టేషన్‌లో, గ్రోసరీ స్టోర్‌లో, లిక్కర్ స్టోర్‌లో, రెస్టారెంట్‌లలో పనిచేస్తున్న వాళ్ళందరికీ గూడా ఇబ్బంది. హ్మ్. సో, అది పెద్ద సమస్య. దానివల్ల ఎవరైతుంది వాళ్ళు ఇండివిడ్యువల్‌గా వాళ్ళకి ఇబ్బందవుతుంది. పేరెంట్స్‌గా మీరు గూడా ఇంపాక్ట్ అవుతున్నారు. అవును. సో, మీరు ఆహ్, మేము అడ్వైజర్స్ గాని, మీలా గైడర్స్ గాని మనం ఏం చేయట్లేదు. మనం ప్రొవైడ్ చేస్తున్నాం అంతే. ఇన్ఫర్మేషన్. ఓకే. కానీ వాళ్ళు ఇంపాక్ట్ అవుతున్నారు. హ్మ్. ఇవాళ మనీ లాండరింగ్, థెఫ్ట్ కేసెస్, మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ అన్ని కేసెస్‌తోని బెయిల్ తీసుకొస్తే జైల్‌లలో ఉన్న వాళ్ళని గూడా మనం బయటికి తీసుకొస్తున్నాం. ఓకే. సో, వీళ్ళంతా ట్రబుల్‌లో ఉన్నారు. అక్కడ షార్ట్ కట్‌లకు అలవాటు పడుతున్నారు. ఓకే. సో, అందువల్ల నేను విజ్ఞప్తి చేస్తున్నదేంటంటే పేరెంట్స్‌కి హ్మ్. మీరు ఆ పిల్లలు అక్కడెళ్ళి నేను పని చేస్తా అంటే, నాన్న మీరు పని చేయొద్దు. పాప మీరు పని చేయొద్దు. నేను 2 సంవత్సరాలకయ్యే డబ్బు మేము భరిస్తాము. ఎంత సార్ అప్రాక్స్ ఒక్క మాట చెప్పండి? అంటే డబ్బు ఎంత ఆ! ఖర్చవుద్దని డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ. ఓకే. కాలిఫోర్నియాలో ఒక రేట్ ఉంటుంది. వాషింగ్టన్ డీసీలో ఒక రకం ఉంటుంది. నాష్‌విల్‌లో ఒక రేట్ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మనం ఇండియాని చూసుకుందాం అనుకోండి. హ్మ్. ఢిల్లీలో ఒక ఫీజ్ ఉంటుంది. హైదరాబాద్‌లో ఒక ఫీజ్ ఉంటుంది. కరీంనగర్‌లో ఇంకో ఫీజ్ ఉంటుంది. వరంగల్. హ్మ్. అంటే అక్కడున్న జియోగ్రఫికల్ కండిషన్స్ అనుకోండి, కాస్ట్ ఆఫ్ లివింగ్ అనుకోండి, అటువంటి ఆపర్చునిటీ. స్టేట్ యూనివర్సిటీ అనుకోండి. మీ దగ్గర ఎబిలిటీ ఎక్కువ ఉందనుకోండి, నేను మొత్తం ఫ్రీగా ఇస్తాను మీకు. ఓకే.
హార్వర్డ్ అడ్మిషన్ మీకు ఫ్రీగా ఇస్తాం. మేము రెజ్యూమ్ చూసి మీకు మంచి స్కోర్ వచ్చిందనుకోండి, ఇప్పుడు 100 ఔట్ ఆఫ్ 100 మీ స్కోర్ ఉందనుకోండి, జీఆర్ఈ ఏమైనా టోఫెల్ స్కోర్ బాగున్నాయి అనుకోండి, నేను యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఐ వాంట్ ద టాలెంట్. ఉమ్, ఇక్కడ కూడా మీకు తెలుసు కదండి, గవర్నమెంట్లు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కూడా టాలెంట్ బాగున్న వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం కదా. ఉమ్, సో అట్లా టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆపర్చునిటీస్ ఉంది అమెరికాలో. సో అంచేత ఆ పర్టికులర్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కేస్ బై కేస్ ఉన్నా దే కెన్ రీచ్ అవుట్ టు అస్. okay, వీ విల్ గైడ్ దెమ్, okay. వీ విల్ ఎడ్యుకేట్ దెమ్, వీ విల్ కౌన్సిల్ దెమ్, వీ విల్ ప్లేస్ దెమ్ వేర్ దే ఆర్ రైట్ఫుల్లీ బీ దేర్.